వైసీపీ కేంద్ర కార్యాలయంలో ధర్మాన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అనేక విషయాల మీద ఆందోళనలు జరుపుతూ ఒకవైపు పరిశ్రమలు పెట్టుకునేటువంటి వారికి ఓవర్ హెడ్స్ బాగా పెరిగి సంస్థలు దివాలా తీసే పరిస్థితులు ఒకవైపు ఉన్నాయి. దానికి కారణం సరైనటువంటి చైతన్యం, ఎన్విరాన్మెంట్ పౌరుల్లో లేకపోవడం. రెండో వైపు ప్రభుత్వాలే ఇలా కక్ష సాధించడం. అంటే ఈ సరస్వతి పవర్కి ఇచ్చినటువంటి మైనింగ్ లీజులు రద్దు చేస్తున్న సందర్భంలో ఇన్సిడెంట్స్ అన్ని చూస్తే ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ప్రభుత్వం ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నటువంటి మాటలు, అనేక సందర్భాల్లో ఒల్లించినటువంటి ఉపన్యాసాలు ఇవన్నీ అసత్యమని, అలాంటి వాటి పట్ల కంటే ప్రత్యర్థుల్ని కక్ష సాధించే దిశ వైపే ఆసక్తి ఎక్కువగా ఉందని విషయం దీంట్లో రూఢి అయిందని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ప్రభుత్వం అనేది అందరి పట్ల చట్టాలు ప్రభుత్వం అమలు చేసే తీరు ఒకే విధంగా ఉండాలి. మీరు సరస్వతి పవర్కు మైనింగ్ లీజులు రద్దు చేసినప్పుడు పరిగణలోకి తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, మైనింగ్ చట్టం 1960 అందులో మీరు రూల్స్ని కోట్ చేస్తున్నారు. ఇదే రూల్స్ని వైలేట్ చేసినటువంటివన్నీ మీరు క్యాన్సిల్ చేశారా? ఎందుకు క్యాన్సిల్ చేయలేకపోయినారని అడుగుతున్నాను నేను. అసలు ఒకవైపు ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం అదర్ కన్సెషన్ ఇచ్చి అట్రాక్ట్ చేసేటువంటి పరుగులు తీస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మీరు చూశారు, ప్రధానమంత్రి ఈ దేశానికి ఇన్వెస్ట్మెంట్ 6 లక్షల కోట్లు రాబోతుంది, మీరు అట్రాక్ట్ చేసుకోండి అని ప్రభుత్వాలకు ఒకవైపు ఆయన పిలిపిస్తూ ఉంటే మీరు దానికి భిన్నమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు అనేవి ఎప్పుడు కూడా ఒకే రాజకీయ పార్టీకి చెందినటువంటి ప్రభుత్వాలు కొనసాగవు. గతంలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో కొనసాగలేదు, ఇక ముందు కూడా కొనసాగుతాయని మేము అనుకోవడం లేదు. మనందరికీ తెలిసిన విషయం అది. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి చెడు సాంప్రదాయాల్ని తన రాజకీయ పార్టీకి వ్యతిరేకులని, తన రాజకీయ పార్టీకి చెందనటువంటి వారిని మీరు ఒక ఎన్విరాన్మెంట్ని రాష్ట్రంలో సృష్టిస్తే, దీన్నే సాంప్రదాయాలుగా వస్తున్నటువంటి ప్రభుత్వాలు ఒకళ్ళు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల గతేంగానని ఈ సందర్భాన్ని నేను అడుగుతూ ఉన్నాను. ఎంతో వైజ్గా డెసిషన్స్ మేము తీసుకుంటామనే చెప్పిన మాటలు ఈ చేతలకు ఎక్కడైనా పొంతనుందా? ఇది కరెక్టేనా? దీన్ని విడనాడాలని, ఈ కక్షపూరితమైన ధోరణిని మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అసలు దీంట్లో చెప్పిన కారణాలు చూస్తే ఏ సాధారణమైన పౌరుడికైనా ఈ రాష్ట్రంలో అర్థమైపోతుంది ఇది కక్ష సాధింపు చర్య అని. మీరు అక్కడ ఉన్నటువంటి భూములు ప్రైవేట్ భూములు, రాష్ట్ర ప్రజలకి ఈ సమావేశం ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నాను, అక్కడున్నటువంటి భూములు ఏవి కూడా ప్రభుత్వ భూములు కాదు, పూర్తిగా ఖరీదుని చెల్లించి అంగీకారంతో కొన్నటువంటి భూములు. భూమిలో ఉండే మినరల్ మైన్ కానీ మినరల్ కానీ ప్రభుత్వానికి చెందినవి కనుక ఆ మేరకు లీజు ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి. అమ్మేసినటువంటి భూముల్ని మళ్ళీ ఆక్రమించండి అని ప్రోత్సహించడం ఇది ఏ ప్రభుత్వానికైనా తగునా? ఒకవేళ అదే జరిగితే ఈ రాష్ట్రంలో కొత్తగా ఈ 65 సంవత్సరాల్లో వచ్చినటువంటి భూములు సేకరించినటువంటి పెద్దలందరికీ నేను అడుగుతున్నాను, మీ భూములను కూడా ఇలాగనే ఆక్రమించే ధోరణిని ఇంకొక ప్రభుత్వం ప్రోత్సహిస్తే బాగుంటుందా అని అడుగుతున్నాను నేను. ఇదేనా మనం పౌరులకు చెప్పాల్సింది? ఒక రాజకీయ పార్టీగా మనం అందించాల్సిన ఆదర్శాలు ఇవేనా అని అడుగుతూ ఉన్నాను నేను. ఇది కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. మీరు 1913లో ఒక నోటీస్ ఇచ్చారు
సరస్వతి పవర్కి 14 నెలల అనంతరం ఇప్పుడు క్యాన్సిల్ చేశారు. కరెక్ట్ కాదు కదా ఇది. రిప్లై అందుకున్నారు, రిప్లై అందుకున్న 14 నెలల తర్వాత చేశారు. అదే 13లో అందుకున్నటువంటి రిప్లైని డిసిషన్ తీసుకున్నది ఈవేళ తీసుకున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాను నేను. మన దేశంలో, మన రాష్ట్రంలో అన్ని దగ్గరలో ఇండస్ట్రీస్ మీరు చూడండి, 99% ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా ఇన్ టైంలో ఇండస్ట్రీస్ ప్రారంభించడం జరగడం లేదు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఒక పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. నీటి కేటాయింపులు, పొల్యూషన్ క్లియరెన్సెస్, అనేకమైన హ్యూమన్ రైట్స్, రకరకాల ప్రాబ్లమ్స్, భూమి సేకరణ, రకరకాల ప్రాబ్లమ్స్తో ఇండస్ట్రీస్ ఇబ్బందులు పడుతున్నటువంటి మాట మీకు తెలుసు. అది ఒకవైపు ఇబ్బందులు అంటే, ఇంకోవైపు ప్రజల తరఫున తీసుకునే జాగ్రత్తలు, ఇతరత్ర అవసరాల కోసం తీసుకునే జాగ్రత్తలు కావచ్చు. ఇలాంటి నేపథ్యంలో చిన్న చిన్న కారణాలతో మీరు క్యాన్సిల్ చేసేటువంటి పద్ధతి కేవలం కక్షపూరితమైందని తెలిసిపోతుంది. అక్కడే ఉన్నటువంటి ఇతర సంస్థలకు మీరు ఎందుకు రద్దు చేయలేదు? మరి రద్దు చేసి ఉండాలి కదా, యూనిఫామ్గా తీసుకోవాలి కదా. ఆగమేఘాల మీద ఈ డిసిషన్ తీసుకునే కంటే ఇలాంటివన్నీ ఉన్నటువంటి మీరు తీసుకుని ఉండుంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎవరికి మీ నిర్ణయం పట్ల అనుమానం వచ్చి ఉండేది కాదు. ఇది కరెక్ట్ కాదని మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లాంటివి ప్రభుత్వాలే ఎంకరేజ్ చేయకూడదని మనవి చేస్తూ ఉన్నాను. ఇదే పద్ధతి రేపు ఈ రాష్ట్రంలో భూములు పెద్ద ఎత్తున సేకరించిన అందరికీ ఇది వర్తిస్తుంది. అందరి భూముల్ని ఆనాడు అమ్మేసినటువంటి రైతులు ఆక్రమించే కార్యక్రమాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. మీ తదనంతరం వచ్చిన ప్రభుత్వం ఇట్లాంటి సాంప్రదాయాలను పాటిస్తే రాష్ట్రంలో ఉండే ఇండస్ట్రీ పరిశ్రమల ప్రగతి ఏమవునని అడుగుతున్నాను నేను. దయచేసి చంద్రబాబు గారి ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను, ఇలాంటి కక్ష సాధింపు ధోరణితో ఎవరూ మనుగడ సాగించలేదు. ఈ రాష్ట్రంలో ప్రజలెవరూ ఇట్లాంటి అంశాలని ప్రోత్సహించరు, క్షమించరు. ఈ విషయాల్లో ఉండేటువంటి మీ అంతరాన్ని గ్రహిస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.